టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, నూతనంగా తన ప్రేమను కరుణను మనందరిపై కుమ్మరించున్నారు. ప్రియులారా, ఆ దేవుణ్ణి మనసారా ఆరాధించుదాం. నా ప్రియ సహోదర సహోదరి, ప్రతిరోజు మనందరి జీవితంలో ఎంతోమందిని చూస్తూ ఉంటాం. కొంతమందిని చూడగానే వాళ్ళు చేసే పని గుర్తుకొస్తుంది. కొంతమందిని చూడగానే వీళ్ళు వంట ఎంత బాగా చేస్తారు కదా అనిపిస్తుంది. కొంతమందిని చూడగానే వీళ్ళు ఎంత చక్కగా పాటలు పాడతారు కదా అనిపిస్తుంది. కొంతమంది చూడగానే వీళ్ళు ఏ సబ్జెక్ట్ ఇచ్చినా దాని గురించి ఎంత చక్కగా వివరిస్తారు కదా అనిపిస్తుంది. చూడండి, మనం చిన్నప్పటి నుంచి మన టీచర్స్ని గుర్తు చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు అంత చక్కగా ఆ సబ్జెక్టు మనకి బోధించారు కాబట్టి దాని మీద మనకు ఆసక్తి కలిగి కొన్నిసార్లు మనము ఆ ఫీల్డ్ మనకి ఇష్టం లేకపోయినా వారి కొరకు అది ఎంచుకొని మన జీవితాన్ని కూడా దానిలో ముడిపడేసుకునేలా చేస్తాము. చూడండి, ఇలా మన జీవితంలో ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు గుర్తుకు రాగానే వాళ్ళ ప్రభావము ఎంతగా మన మీద పడింది అంటే ఎన్ని సంవత్సరాలైన తర్వాత కూడా వాళ్ళని మరలా ఆ విషయంలో గుర్తు చేసుకున్నామంటే ఎంతగా వాళ్ళు మనల్ని ప్రభావితులను చేశారు. వాళ్ళు మనల్ని ప్రభావితులను చేయడానికి వాళ్ళ వ్యయ ప్రయాసలు ఎంతగా ఉన్నాయో. ప్రియులారా, మరి మన జీవితంలో ఎవరైనా మనల్ని అలా గుర్తుంచుకునే పరిస్థితిలో మనం ఉన్నామా? ఎవరైనా మనల్ని గుర్తు చేసుకున్నప్పుడు ఏ గుణగణాలను వాళ్ళు గుర్తు చేసుకునేలా మన జీవితం ఉంది? ఈ జీవితము శాశ్వతమైనది కాదు. అశాశ్వతమైన జీవితంలో మనం జీవిస్తూ ఉన్నాం. 50 సంవత్సరాలు 60 సంవత్సరంలో మహా ఎక్కువ జీవిస్తే 78 సంవత్సరాలు జీవిస్తూ ఉంటాం. మరి ఇన్ని సంవత్సరంల జీవితంలో మనం ఎంతో వ్యయ ప్రయాసాలు చేస్తే కానీ మనల్ని గుర్తు చేసుకునేలా ఉండాలంటే కొంతమందినైనా మనము ప్రభావితం చేసి ఉండాలి. మరి ఏ విధంగా మనము ఇతరులను ప్రభావితం చేస్తూ ఉన్నాము? చూడండి, మన తల్లిదండ్రులను గుర్తు చేసినప్పుడు వాళ్ళ ప్రేమ మనకు గుర్తుకొస్తుంది. ఎన్నిసార్లు మనము వాళ్ళు ఎంతగా మన కోసం త్యాగం చేసి ఎంతగా మనల్ని ప్రేమించారో వాళ్ళ త్యాగాన్ని, ప్రేమను పక్కన పెట్టి కూడా స్వార్థం కొరకు మన కొరకు మనం జీవించినప్పటికీ, వాళ్ళ గురించి పట్టించుకోనప్పటికీ చూడండి, వాళ్ళు చివరి ఊపిరి ఉన్నంత వరకు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మన జీవితం ఇతరులకు నచ్చనప్పుడు మనతో నిలబడతామన్న వాళ్ళు కూడా మనల్ని వదిలివేసినప్పటికీ మన తల్లిదండ్రులు, మన కుటుంబ సభ్యులు మాత్రము మనతోనే నిలబడడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే వారిలో ఉన్న ప్రేమ బంధము మనల్ని వారి వైపుకి ఆకర్షిస్తూ ఉంటుంది. ప్రియులారా, చూడండి, అలాంటిది గుర్తు చేసుకున్నప్పుడు ఈ లోకమంతా నాలో ఉన్న తప్పులను ఎత్తి చూస్తున్నప్పుడు, నాలో ఉన్న తప్పులను భరించి కూడా నా కుటుంబ సభ్యులు నాతో కలిసి ఉండడానికి ప్రయత్నిస్తున్నారంటే వారిలో ఉన్న ప్రేమను మనం గుర్తించినప్పుడు ప్రియులారా, ఆ ప్రేమ మన జీవితాంతము వారి పట్ల జ్ఞాపకార్థంగా ఉండిపోతుంది. మరి ఈరోజు ఒకవేళ ఎవరైనా మనల్ని గుర్తు చేసుకుంటున్నారంటే ఏ గుణగణాలను బట్టి మనల్ని గుర్తు చేసుకుంటున్నారు? మనలో ఉన్న చెడును బట్టియా, మనలో ఉన్న మంచిని బట్టియా? చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు, కుష్ఠరోగి అయిన సీమోని ఇంటిలో యేసుప్రభు భోజనానికి పిలువబడినప్పుడు వాళ్ళందరూ భోజనపు బల్ల దగ్గర కూర్చొని భుజిస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీ చలవరాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసుకొని వచ్చి ప్రభు అక్కడ ఉన్నారని చెప్పి ఆయన తలను అభిషేకించడము ఆమె ఆ పని చేస్తూ ఉంది. అది ఎంతో విలువైన పరిమళ ద్రవ్యము. దాన్ని కూడబెట్టడానికి ఆమె ఎంతో కష్టపడి ఉండవచ్చు. తన సొంత అవసరాల కోసము దాన్ని వాడుకొని ఉండవచ్చు. కానీ తన ప్రేమను చూపించడానికి,
తనని ప్రేమించిన యేసు ప్రభు కొరకు ఆయనను అభిషేకించడానికి తన దగ్గరున్న విలువైనది తీసుకొని వచ్చి ఆ ప్రభుని అభిషేకించడానికి తన యొక్క ఈ సంతోషాన్ని చేస్తూ ఉన్నప్పుడు చూడండి, ఆ సిమోను మాత్రం అనుకుంటున్నాడు, ఈమె ఎంత వృధా చేస్తుంది కదా, ఇంత విలువైనది ఆమె అమ్మితే ఎన్నో డబ్బులు వస్తాయి, ఆ ధనముతో ఎంతోమంది పేదవారికి ఆమె పంచిపెట్టే ఉండవచ్చు. చూడండి, యేసు ప్రభు ఆలోచనకి అక్కడ ఉన్న సిమోను, అక్కడ ఉన్న వారి ఆలోచనకి ఎంత తేడా ఉందో. ఆమె ప్రేమనంతా యేసుప్రభు మీద కుమ్మరిస్తున్నప్పుడు యేసుప్రభు ఆ ప్రేమను గమనిస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి అది ఒక వ్యర్థమైన కార్యంలాగా కనిపిస్తూ ఉంది. చూడండి, ఆమె ప్రేమగల హృదయాన్ని గమనించిన ప్రభువు వారి యొక్క ఆలోచనలు గుర్తించి అంటున్నాడు, ఎక్కడెక్కడ సువార్త ప్రబోధం చేయబడుతుందో ఈమె జ్ఞాపకార్థంగా ఈమె చేసిన పని కూడా ప్రపంచమంతటా కూడా తెలుపబడుతుంది. ప్రియులారా, ఆమె కూడా వారిలాగా ఆలోచించి ఉంటే ఇంత ధనాన్ని నేను నా కొరకు వాడుకోవచ్చు, దీనిని అమ్మి వచ్చిన ధనముతో నేను పేదవాళ్ళకు పంచితే ఎంతోమంది నన్ను గొప్పగా వాళ్ళు నన్ను కీర్తిస్తారు, నాకు వందనాలు చెప్తారు అని అనుకొని ఉంటే వారి దగ్గర మాత్రమే ఆమె గొప్ప వ్యక్తిగా మారిపోగలిగి ఉండేది. ప్రియులారా, కానీ చూడండి, ఎక్కడైతే తనను ప్రేమించిన వాళ్ళకి తన ప్రేమను అందించాలని, ఈ లోక ప్రకారం అది విలువైనది కావచ్చు, కానీ తనకి రక్షణలోనికి నడిపించిన ఆ ప్రభువు దగ్గర తన ప్రేమను కుమ్మరించినప్పుడు, వెలకట్టలేనిది అతి విలువైనది ఆ ప్రభువు ముందు తన యొక్క హృదయాన్ని కుమ్మరించినప్పుడు, ప్రియులారా, లోకస్తులు ఆమెను ఏ విధంగా గుర్తు చేసుకుంటున్నారు, కానీ పరలోకంలో తన ప్రేమ పట్ల ఆమె జ్ఞాపకార్థంగా ఉండిపోతుంది. నా ప్రియ సహోదర సహోదరి, ఇర్మియా భక్తుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. 15వ అధ్యాయం 15వ వచనంలో చదువుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ప్రవచించిన ప్రవచనములను చూసినప్పుడు ఆయనను వాళ్ళని నిందిస్తున్నారు, వాళ్ళను కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు, ఆయనకు హాని చేయాలని చూస్తున్నారు. అది తట్టుకోలేక, ప్రభా నన్ను గుర్తు చేసుకో, నన్ను జ్ఞప్తి తెచ్చుకో, నీవేమో ప్రవచనం చెప్పమంటావు, నీవు ఇచ్చిన ప్రవచనాన్ని నీ వీరికి చెప్పినప్పుడు దాన్ని తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేక నాకే హాని చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అని. ప్రియులారా, మనల్ని ఎప్పుడూ మర్చిపోని ఆ దేవునికి తన యొక్క శ్రమలన్నీ గుర్తు చేసి, ప్రభా నన్ను గుర్తు చేసుకో, ఈ పరిచర్యని ఇచ్చింది నీవే, నీవు ఇచ్చిన పరిచర్యలో ఉన్నప్పుడు, నేను శ్రమలు అనుభవిస్తున్నప్పుడు నువ్వు నన్ను మర్చిపోతావు అనుకోలేదు, నన్ను ఎవరెవరైతే ఇంత హాని చేస్తున్నారో వారందరినీ నీకు అర్పిస్తున్నాను, నీవు వారిని గుర్తు చేసుకో అని చెప్తున్నాడు. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా ఇతరులు మన జీవితంలో ఎలా మనల్ని తీసుకుంటారో అని ఆలోచించి దేవునికి మనకి ఉన్న సంబంధాన్ని మనం ప్రక్కన పెడితే ప్రజలు కొన్ని రోజులే మనల్ని గుర్తు చేసుకుంటారు, దాని తర్వాత మర్చిపోతారు. సొంత తల్లిదండ్రులనే ఆ బిడ్డలు ఉన్నంత కాలం ఈ లోకంలో గుర్తుంచుకుంటారేమో. చూడండి, మనమ సంతానము కూడా అతి కష్టంగా గుర్తు చేసుకుంటారేమో, దాని తర్వాత ఈ లోకంలో ఎవరు మనల్ని గుర్తుంచుకోరు. కానీ మనము దేవుని చిత్తానికి లోబడి చేసినవి మాత్రము దేవుడు ఈ లోకం ప్రపంచం ఉన్నంత వరకు కూడా మనల్ని అందరి దృష్టిలో ఉండేలా, అందరూ గుర్తుంచుకునేలా చేయగలిగింది దేవుడు మాత్రమే. ప్రియులారా, ఒక టీచర్ గారు తమ స్టూడెంట్స్ అందరితో మాట్లాడుతూ, వాళ్ళు 9th స్టాండర్డ్లో ఉన్నారంట, నెక్స్ట్ ఇయర్ 10th స్టాండర్డ్కి వెళ్తారు, ఇంకొక సంవత్సరంలో మీరు మా స్కూల్ని వదిలి వెళ్ళిపోతారు, మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు, మిమ్మల్ని ఈ స్కూల్ మరలా గుర్తు చేసుకున్నప్పుడు ఎలా గుర్తు చేసుకోవాలని మీరు ఆశపడుతున్నారు, దాని కొరకు ప్రయత్నించండి అని చెప్పినప్పుడు వాళ్ళు 10th క్లాస్కి వచ్చే వరకు ఎలా తమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి క్లాసు, ఈ స్కూల్ అని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారంట. కొంతమంది స్పోర్ట్స్ మెన్గా, కొంతమంది చక్కగా వ్యాసాలు రాసేవాళ్ళుగా, కొంతమంది క్లాసులో ఫస్ట్ వచ్చేవాళ్ళుగా, కొంతమంది మంచి డాన్సర్స్గా అలా గుర్తు చేసుకోవాలి స్కూల్ అని ప్రయత్నించి మంచి మంచి పేరు తెచ్చుకోవాలని 10th క్లాసు చివరి వరకు వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారంట. అదే టీచర్ గారు 10th క్లాస్ చివరిలో మరలా ఒకసారి వచ్చి, మిమ్మల్ని ఒక ప్రశ్న పోయినసారి అడిగాను కదా, మళ్ళా అదే ప్రశ్న అడుగుతున్నాను, ఈ స్కూల్ మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని మీరు ప్రయత్నించారు,
ఈ జీవితంలో మీతో ఎంతోమంది ఇక కలిసి జీవించబోతున్నారు, కలిసి జీవితకాలం ప్రయాణం చేయబోతున్నారు. మరి వారందరూ కూడా మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని మీరు ప్రయత్నిస్తున్నారు అన్నప్పుడు ప్రియులారా, ఆ స్టూడెంట్స్ ఏమీ చెప్పలేకపోయారంట. అప్పుడు ఆ టీచర్ గారు చెప్పింది ఏంటంటే, ఒక్క సంవత్సరంలో మీరు ఏదైనా చెప్తారని నేను ఆశించడం లేదు, కానీ మీకు 50 సంవత్సరములు వచ్చే వరకైనా ఈ ప్రశ్నకు మీరు జవాబు చెప్పలేకపోతే మీ జీవితం వ్యర్థం. సమాజంలో మీ ప్రభావము ఉండగలిగేది మీరు ప్రయత్నిస్తూ జీవితకాలం అంతా ప్రయత్నించినప్పుడే మీరు జ్ఞాపకార్థంగా ఈ లోకంలో ఉండిపోతారు అని చెప్పారంట ప్రియులారా. కానీ 9వ తరగతిలో ఉన్నప్పుడు అంత సీరియస్గా తీసుకొని వాళ్ళు కూడా 10వ తరగతిలో మరలా అదే ప్రశ్న టీచర్ గారు అడిగినప్పుడు అప్పుడు దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టారంట. వాళ్ళందరూ కూడా మరలా వాళ్ళ 50వ సంవత్సరం వయసు వచ్చినప్పుడు వాళ్ళందరూ కలుసుకున్నప్పుడు ఆ టీచర్ వేసిన ప్రశ్నను మరలా అందరు గుర్తు చేసుకొని వారు ఏ విభాగాల్లో స్థిరపడిపోయారో, ఏమేమి సోషల్ వర్క్ చేస్తున్నారో, తమ ద్వారా తమ కుటుంబం ద్వారా ఈ సమాజానికి ఎంత మంచి జరుగుతుందో ఒకరితో ఒకరు పంచుకున్నప్పుడు ఆ టీచర్ గారిని మరలా గుర్తు చేసుకున్నారంట. ఆ ప్రశ్న మనం 9వ తరగతిలో 10వ తరగతిలో ఉన్నప్పుడు ఆ టీచర్ గారు ఒకవేళ మనల్ని అడిగి ఉండకపోతే మనము దాని గురించి ఆలోచించే వాళ్ళం కాదు. మన పట్ల ఈ సమాజానికి ఏదైనా మంచి జరుగుతుందా, చేయగలమని అప్పటి నుంచే మనం ప్రణాళికలు వేసుకునే వాళ్ళం కాదు. ఈరోజు మనందరి ద్వారా ఇంత మంచి జరుగుతుందంటే ఆ టీచర్ గారు ఆ ప్రశ్న ద్వారా మనలో ఆలోచించే ఆ వైఖరిని కలిగించారు. కాబట్టి మంచి స్థిరమైన సమాజానికి ఉపయోగపడే ప్రణాళికలను మన జీవితంలో వేసుకునేలా ఆ రోజు విత్తనం వేశారు. కాబట్టి మన జీవితంలో మనందరి ద్వారా సమాజానికి మనకి ఇంత మంచి కార్యాలు జరుగుతున్నాయని ఆ టీచర్ గారిని గుర్తు చేసుకుని వాళ్ళందరూ ఎంతో సంతోషించారంట ప్రియులారా. మరి మనందరి జీవితంలో కూడా మనల్ని గుర్తు చేసుకున్నప్పుడు మన వ్యక్తిగత జీవితాల ద్వారా మన కుటుంబంలో ఏదైనా జ్ఞాపకార్థంగా ఉండిపోతుందా? మనం పనిచేసే స్థలాల్లో మనల్ని గుర్తు చేసుకున్నప్పుడు ఏదైనా మంచి లక్షణము వారిలో గుర్తించగలుగుతున్నారా? మనము నివసించే సమాజంలో మన చుట్టూ ఉన్న ప్రక్క వాళ్ళు మనం రోజు వాళ్ళతో మాట్లాడకపోవచ్చు, కానీ మనల్ని గుర్తు చేసుకున్నప్పుడు మనలో ఉన్న ఏదైనా మంచి వాళ్ళకు తోడ్పడుతుందా? మనం గతించిన పోయిన తర్వాత మనల్ని గుర్తు చేసుకునేలా అవసరం కలిగిస్తుందా? నా ప్రియ సహోదర సహోదరి, యేసు ప్రభు కల్వరిలో చేసిన ఆ గొప్ప త్యాగము మనకి గుర్తుకు వచ్చినప్పుడల్లా మన యొక్క పాపపు జీవితాన్ని మనము ఆ సిలువలో వేలాడవలసింది. కానీ కల్వరి సిలువలో ఆ ప్రభువు చేసిన త్యాగం, ఆ ప్రభువు చూపించిన కల్వరి ప్రేమ, అది గుర్తు చేసుకున్నప్పుడల్లా, అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మనలో ఉన్న పాపము, శాపకరమైన ఆ యొక్క బండలాంటి హృదయము బ్రద్దలవుతుంది ప్రియులారా. తండ్రి కుడి ప్రక్కన కూర్చొని నీ కొరకు నా కొరకు న్యాయవాదిగా, విజ్ఞాపనకర్తగా యేసు ప్రభు ఉన్నారని గుర్తు చేసుకున్నప్పుడు చూడండి, మనం ఈ లోకంలో అనాథలము కాదు, ఒంటరి వాళ్ళం కాదు. మనల్ని ప్రేమించే, మన కొరకు ప్రార్థన చేసే యేసు ప్రభుల వారు ఉన్నారని గుర్తు చేసుకున్నప్పుడు ప్రియులారా, ఇంకా మన జీవితాన్ని ఆ ప్రభుకి సాక్షులంగా మలచుకోవాలని, ఇంకా మనం ప్రయత్నించాలని ఆ ప్రభు ప్రేమ మనల్ని గుర్తుకు వస్తుంది. కానీ చూడండి, లోతు భార్యను గుర్తు చేసుకున్నప్పుడు మరలా మనం గుర్తు చేసుకోవాలి. లోతు కుటుంబము దేవునికి చెందిన వారిగా మొదట్లో జీవించినప్పటికీ చూడండి ప్రియులారా, తన కుటుంబాన్ని త్రాగుబోతుతనము వలన నాశనం చేసుకొని శాపకరమైన జాతులకు వాళ్ళు మూర పురుషులుగా మారిపోయారు. లోతు భార్యను గుర్తు చేసుకున్నప్పుడు అవిధేయతకు మారుపేరుగా ఎన్ని తరాల వారు ఆమెను మరలా గుర్తు చేసుకుంటున్నారు. ప్రియులారా, మన జీవితము ఈరోజు ప్రభు మన ముందు నిలబడి మీ జీవితంలో జ్ఞాపకార్థంగా ఈ లోకంలో మీరు దేన్ని వదిలిపెట్టి రావాలనుకుంటున్నారన్న మనం అడిగినప్పుడు ఒకవేళ సగం జీవితం అయిపోయిందేమో, ఇంకా సగం జీవితం మాత్రమే ఉందేమో, ఈరోజు మాత్రమే మనదు ప్రియులారా.
మరుక్షణము కూడా కొన్నిసార్లు మనది కాదు. కాబట్టి ఈరోజు అంతా ప్రయత్నించుదాం. ఇక నుంచైనా నా జ్ఞాపకార్థంగా ఇతరుల మనుషులలో దృష్టిలో, ఈ సమాజంలో దేవుడు నన్ను దేని కొరకు ఈ లోకంలో సృజించారు, దేని కొరకు నేను జీవిస్తున్నాను, అసలు దేని కొరకు జీవించాలి, కొద్ది సమయాన్ని ఈ ఉదయకాలంలో మనం గుర్తు చేసుకొని ఆ సమయాన్ని వెచ్చించి వాక్యము ద్వారా ప్రభు మనకి ఏర్పరిచిన ప్రణాళికలను మరొక్కసారి మనకి గుర్తు చేయాలని, దానిలో విధేయించడానికి కావలసిన కృపను దయచేయమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ లోకంలో జన్మింపచేసిన ప్రతి ఒక్కరి పట్ల ప్రభా మీరు ఒక ప్రణాళికలు కలిగి ఉన్నారు. ఈ తరంలో, ఈ కుటుంబంలో, ఈ సమాజంలో, ఈ సంఘంలో మేము జీవిస్తున్నామంటే ప్రభా మా ద్వారా మీ యొక్క ప్రేమను, మీ యొక్క కరుణను, అయా మీ యొక్క వాక్యం పట్ల వినమ్రతను, విధేయతను మేము నాయన జీవించడము ద్వారా నాయన నీ నామానికి సాక్ష్యంగా ఉంటూ, మరొక వైపు నాయన మా తోటి వారికి మేము ఎంతో సహాయానికి అందిస్తూ మమ్మల్ని మేము ఒక క్రొవ్వొత్తులా కరిగించుకుంటున్నప్పటికీ ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపే వారిలాగా ఉండాలని మమ్మల్ని ఎన్నుకున్న ప్రభా నీకు స్తోత్రం. ఒక కొండ మీద నిర్మించబడిన పట్టణంలాగా మేము ఉండాలని ఆశపడుతున్న ప్రభా నీకు స్తోత్రం. మా జీవితము కొంచెము కింద ఉంచబడిన దీపంలాగా ఉంచకుండా దీపస్తంభం మీద ఉంచబడిన దీపంలాగా అందరిని వెలిగిస్తూ, అందరిలో కూడా ప్రభా ప్రోత్సాహాన్ని, ఆసక్తిని ప్రభా వాక్యము వైపుకు వాళ్ళని ఆకర్షించేలా మా యొక్క జీవితాలు వెలిగింపబడిన నాయన కొండ మీద నిర్మింపబడిన పట్టణంలాగా ఉండాలని కోరుకుంటున్నావు తండ్రి నీకు స్తోత్రం. అయ్యా మరి ఎంతగా మా కొరకు మేము జీవిస్తున్నామో, ఎంతగా నీ ప్రేమను ఇతరులకు పంచుతూ మేము జీవిస్తున్నామో అయ్యా ఈరోజు మాతో మీరు మాట్లాడండి. అయ్యా మా కొరకు మేము జీవించకుండా ఇకనైనా ప్రభా అందరినీ ప్రేమిస్తూ, అందరినీ ప్రోత్సహిస్తూ, అందరికీ నీ ప్రేమను అందిస్తూ జీవించే బిడ్డలంగా మమ్మల్ని అందరినీ దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆను ప్రియులారా, దేవుడు ప్రేమ స్వరూపుడు. ఆ యేసు ప్రభు కల్వరి ప్రేమ మనం అందరం ప్రతి క్షణం ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే ఆ ప్రభువు త్యాగము ద్వారానే ఈ లోకంలో మనం రక్షణ పొందగలుగుతున్నాం, మా పరలోకంలోనికి మనము వెళ్ళగలుగుతున్నాం. మరి మనల్ని గుర్తు చేసుకున్నప్పుడు అలాంటి ప్రేమ కలిగిన వ్యక్తులాగా మనల్ని కూడా ఆ దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాం. మనవంతు కృషిని మనం కూడా చేద్దాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.